హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండెనిండా గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మీనాకు సారీ చెప్పిన ప్రభావతి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. వాళ్ళ అమ్మకి అంటాడు, ఏనాడైనా నువ్వు నీ ఒళ్ళో కూర్చోబెట్టి నా గోరుముద్ద తినిపించావా? ఏనాడైనా నన్ను మంచి చూసుకున్నావా? ఏ రోజైనా కొడుకులా చూసుకున్నావా? నువ్వు శాపాలు పెడితే నాకెందుకు తాకుతాయి? అవన్నీ ఉల్టా తాకాయి. నువ్వే పాపాలు చేసినాయని నీకే తాకుతాయి అని అంటాడు బాలు. అనేసి వాళ్ళ నాన్న కోపం వచ్చి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోగానే బాలు గిట్ట వెళ్ళిపోతాడు అనమాట. మీనా టిఫిన్ అదే ప్లేట్లో అన్నం పెట్టుకొని తీసుకొని వెళ్తే, తినను మామయ్య గారు అంటే, నా భార్య తినంది నేను ఎలా తింటానమ్మా, నేను తినను అంటే, నేను నిజంగా పని తప్పించుకోవడానికి పనికి ఏం వెళ్ళట్లేదు మామయ్య గారు, అది బుద్ధి రావాలని మీ అబ్బాయి మీ ఆవిడకు అలా చేస్తున్నాడు అని చెప్తుంది అనమాట. చెప్పగానే నేనేం అలా చేయలేను మామయ్య గారు, నా బాధ్యత నేనేం మర్చిపోలేను, నేను అందరికీ వంట చేసి పెట్టాను, తీసుకొని తినండి అంటే, కొద్దిసేపట్లో నిన్ను గిట్ట నేను అపార్థం చేసుకోపోయాను అమ్మ అనేసి తింటాడనమాట. తిన్నాక ప్రభావతి అలానే కూర్చుంటే మన రోహిణి అంటది, ఎంతసేపు నీళ్ళతో కడుపు నింపుకోవాలత్తయ్యా, తిందామా అని అంటది. ఎంగు ఉన్న రోహిణికి ఆకలి తట్టుకోలేకపోతుంది. ఈ ముసలావిడ ఎట్లా తట్టుకుంటుందో అని అంటే, ముసలావిడ ఎవడే అని అంటే, నువ్వే అని అంటది అనమాట. 4 పిల్లల కన్నా ముసలిదానవు నువ్వు అని అంటుంది అనమాట. అంటే అవును, ఎప్పుడో గుట్టలు కొండలు పుట్టినప్పుడు అట్లా ఉన్నావు నువ్వు అని అంటాడు బాలు. అనగానే తను అంటది, అరే నువ్వు నాకు గొడవ పడే ఓపిక ఇటలేదు, నువ్వు నోరు మూసుకో అని. తొందరగా పార్సల్ తీసుకొస్తే బాగుండేది, తొందరగా తినేసేవాళ్ళం, చాలా ఆకలేస్తుందంటే, అవునత్తయ్య అవన్నీ తొందరగా చెప్పు అంటే, వాడే అనే కూర్చొని తింటున్నాడేమో అని బాలు అంటాడు అనమాట. తింటాడు వాడు, అట్లాంటి వాడే అని అంటాడు. కుక్క తొందరగా ఉరుకుట వచ్చినట్లు వనిగిర తొందరగా రమ్మాను అని అంటే వస్తాడు. అమ్మ అని అంటే, అరే ఈడ మాకే ఇంకా తిన్నిక లేదంటే నువ్వే వనివిరా, అక్కడ వెళ్ళిపో, బిచ్చగాని లాక్కున్నావు నువ్వు అని అంటది అనమాట. అంటే అమ్మ నేనమ్మా అని అంటది అనమాట. నేనే అమ్మ మనోజ్ని అని అంటాడు అనమాట. అనగానే సరేరా నిన్ను నమ్మాలంటే నీకు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎన్ని చెంపలు దెబ్బ కొట్టాడు చెప్పంటే 3 అని అంటే, అవునమ్మా వీడు లక్షల మింగి నోడే, మళ్ళా తర్వాత మీనా లంగన్ మింగి నోడే, వీడు బిచ్చగాడే అని అంటది అనమాట. మన బాల ఈ పరిస్థితి ఏంది అని అంటే, కుక్కలు ఎంట పడ్డాయమ్మా నా ఎంట తీసుకొని వస్తుంటే ఆ కుక్కలు నా మీనికి రక్కాయమ్మా, నన్ను అంతా బిర్యానీ మొత్తం తినేసి నన్ను రక్కి పడేసాయి అని అంటే, అరే అవునా అని అంటుంది అనమాట. అన్న తర్వాత ఇప్పుడు బిర్యానీ లేదా, ఫుల్ ఆకలేస్తుంది, ఏం చేయాలమ్మా, అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అని మనోజ్ గిట్ట అంటాడు అనమాట. మన బాలు అంటాడు, చెప్పు తీసుకొచ్చి కుక్క చాటుకి చెప్పు దెబ్బ అని అంటాడు అనమాట. తర్వాత అంటాడు, ఇప్పటి నుంచి నీ పేరు ఏం పేరు తెలుసా, బట్టలు చింపినోడా అని అంటాడు అనమాట బాలు. అంటే అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న రాగానే, ఎవర్రా వీడు ఇంట్లోకి ఎందుకు రానిచ్చారంటే, నాన్న నేను అని అంటే, ఏంట్రా ఇలా తయారయ్యావంటే, ఏం లేదు నాన్న బిర్యానీ తీసుకొస్తుంటే ఆ కుక్కలు నన్ను రెక్కయ్యానంటే, ఆ బిర్యానీ అక్కడనే పడేసింటే అయిపోతుండే కదరా, నీకు ఇన్ని దెబ్బలు తాకేది కాదు కదా అంటే, అన్ని పిసినారి బుద్ధులు అన్నీ పోనిచ్చుకోడు వీడు అని పాలు అంటాడు అనమాట. అనగానే సరే అమ్మ ఫుల్ ఆకలేస్తుంది, ఏం చేద్దామని అంటే, ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే మా ఆవిడకు సారీ చెప్పేసేయండి అయిపోతుంది, మీ ముగ్గురు సారీ చెప్పాలి అని అంటే, వచ్చే జన్మల గిట అసలు సారీ చెప్పాను అంటే, సరే అప్పటి వరకు ఉపాసం ఉండని, నా పిల్లం అసలు ఉంటేనే ఉండదు అని అంటారు అనమాట. తర్వాత మనోజ్ వస్తాడు. మనోజ్ అంటాడు, అమ్మ ఇప్పుడు పంతాలు అవసరమా, సారీ చెప్తే అయిపోతుంది కదా అని అంటారు. మన రోహిణి గిట, ఇప్పుడు నేను ఇక్కడైతే తినను, వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి తిందాం పదా అని అంటారు అనమాట. అంటే మీరు సారీ చెప్పాలన్నమాట అని అంటే, మనోజ్ అంటాడు సరే సారీ అని అంటాడు. సారీ మీనా అని అంటాడు. తర్వాత మన రోహిణి గిట సారీ మీనా అని అంటాడు. తర్వాత మన చెప్పావా అంటే, సరే సారీ చెప్పినట్లేనంటే, సరే అన్నం పెట్టినట్లే అని అంటారు అనమాట. ఇప్పుడు నేను సారీ చెప్తే నాకు అన్నం అప్పుడే పెడతానంటే, పెడతారని అంటారు అనమాట. అది నేను చూసుకుంటాను కదా, ఫస్ట్ నువ్వు సారీ చెప్పంటే సారీ చెప్తుంది అనమాట. సారీ చెప్పిన తర్వాత వెళ్ళి ఉరుకుతురుకుతో పోయి తినేశారు వాళ్ళు ముగ్గురు. తినేసిన తర్వాత పాలు ఏం చేశాడు, గ్రూప్లో ఒక ఫోటోలు పెడతారనమాట. తర్వాత ఏమైపోతుంది, తెల్లారగానే మళ్ళీ ప్రభావతి అంటది, ఇది నిన్న నేను సారీ చెప్పినని మాట వినదా అనుకుంటూ వస్తుంది అనమాట. అయితే మీనా ఉందో లేదో అని వంటగదిలో ఇలా చూస్తుంది. ఏంటి నేను ఉన్నానా లేదా అని చూస్తున్నావు అత్తయ్య అని అంటే, ఏం లేదు నాకు కాఫీ కావాలి, కాఫీ తీసుకురా అని అంటది అనమాట. సరే అని అంటారు. అయితే వాళ్ళ ఆయన వచ్చి, ఈరోజు ఏంటి మౌనవ్రతం పాటిస్తున్నావా, నీ సొరపేటికకి ఏమైందంటే, ఏం కాలేదు అని అంటే, మళ్ళీ నీకు ఇలా మౌనంగా ఉండాలంటే నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి చెప్పు అని అంటే, నీ పెన్షన్ అంత పైసలు ఇవ్వాలి అని అంటాడు. నేను వచ్చి కాఫీ ఇస్తుంది అనమాట. కాఫీ ఇవ్వగానే ఏమంటది, ఏమైతే నిన్న ఒక సారీ చెప్పానని నీ కాఫీ అని అనుకున్నావా ఏంటి అని అంటది అనమాట. బాలు ఈ పాటికే అందరికీ నువ్వు సారీ చెప్పావని అందరికి చూపించాడు తెలుసా నిన్న అని అంటే, అలాగే మీ వాళ్ళకి చూపించుకోమను అని అంటది అనమాట. నువ్వు అడవడమే తప్ప ఎప్పుడు సారీ చెప్పలేవు కదా, అది గిట్ట తెలుస్తుంది కదా అందరికీ అని అంటది. సరే వస్తుంది అనమాట. వచ్చి అయ్యో బాగున్నారా అత్తయ్య మామయ్య అని అంటది అనమాట. అయితే చీముడు ముక్కు బావ ఎలా ఉన్నావు, బాగున్నావు అని అంటది అనమాట. ఎప్పుడు చీముడు కలుస్తూనే ఉంటావు, నువ్వు పెద్ద బావ కదా అని అంటది అనమాట. అంటే అవును అని అంటాడు. తర్వాత
ఈ పొట్టి బుడంకాయ బావ ఏంటి బావ నువ్వు గిట్ట పెళ్లి చేసేసుకున్నావా అందరితోటి మాట్లాడుతుంది అనమాట తను, సుందరి అనేటామె. తర్వాత మీనా కంటే మా బాలుబావని పెళ్లి చేసుకుంది నువ్వేనా, బాగానే ఉన్నావులే అని అంటది అనమాట. నేను చేసుకోవాలనుకున్నాను, నువ్వు చేసేసుకున్నావా మా బావని అని అంటమాట. తర్వాత బావ అని పిలిస్తే మన బాల ఏం చేస్తాడు, వచ్చావా మర్దలా వచ్చావా అనుకుంటా వస్తాడు అనమాట. మన మీనాకు ఉరికించడానికి, కోపం తెప్పియాలని వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తాడు అనమాట. బావా మర్దలు అని. ఎందుకు వచ్చింది అసలు ఈమె తిను అని అంటదన్నమాట. అంటే ఏం లేదు, మన ఉన్నాడు కదా అతను, తినకు పెళ్లి చేసి ఇవ్వాలని అనుకున్నాను అంటారు. అనగానే తన ముఖం అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. చేంజ్ అవ్వని ఇప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్దాం పద బావ అని అంటే, అవును చెప్పాడు కదా పద వెళ్దామని అంటది. వెళ్తూ ఉంటుంది అనమాట. కార్లో వెళ్తుంటే ఏంటి బావ మీ ఆవిడ నాకు తొందరగా పెళ్లి చేసి పంపించమని చెప్పింది ఏంటి అని అంటే, ఏం లేదు నువ్వు అలా నాతో క్లోజ్గా ఉన్నావు కదా, తన కోపం వచ్చి అలా అన్నది, అయినా మా మీనా ఏం అపార్థం చేసుకున్నాను, నా మీనా చాలా నమ్మకం నా మీనాకు అని అంటారు అనమాట. అనగానే తర్వాత అన్నాడు, సరే బావా నేను ఆఫీస్కి వెళ్తాను, ఇంటర్వ్యూ ఇచ్చేసేస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటే, లేదు అలా వెళ్ళిపోతాను నేను ఉంటాను అని అంటాడు అనమాట బాలు. అయితే సరే బావా నువ్వు వెయిట్ చేస్తే వెయిట్ చేయి, నాకైతే ఇంటర్వ్యూ లేట్ అయితే చూడంటే, సరే నువ్వు వచ్చే వరకు ఇన్నే వెయిట్ చేస్తాను అని అంటాడు. తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలుస్తుంది అనమాట. బాయ్ ఫ్రెండ్ని కలుసుకొని ఇద్దరు కొద్దిసేపు తిట్టుకున్న తర్వాత, ఏంటి మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదా అని అంటే, మా తగిట మాణిక్యం ఉండు కదా, ఎవడు ఆ అతను కొట్టే మాణిక్యమా అని అంటారు అనమాట. అవును అని అంటే, అతను ఒప్పుకోవాలి, అతనే నాకు అన్నీ అని అంటారు అనమాట. ఆ మటన్ కొట్టే ఆ మాణిక్యం అప్పుడే వస్తాడనమాట. రాగానే అరే నేను ఆఫీస్ కింద ఉన్నాను రా, వస్తావా ఇప్పుడు, కోసం చింత చిగురు మటన్ తీసుకొచ్చాను, తీసుకెళ్ళు అమ్మ చేసింది అని అంటది అనమాట. నేనే రావాలన్నా అని అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే, నేనే రావాలని అంటే, లేదు నేనే వస్తాను అని అంటది అనమాట. మా మామయ్య వచ్చాడంట, చింత చిగురు మటన్ తీసుకొచ్చాడంటే, సరే దున్నపోతులాక తిను అని అంటది అనమాట. అనగానే సరే మనం వెళ్దాం పదా అని అంటే, ఎక్కడ వెళ్దాము, మా బాలుబావ వచ్చాను నా వెనకాల తెలుసా అని అంటది అనమాట. నీది నువ్వు వెళ్ళు, నాది నేను వెళ్తానని వెళ్తానమాట. వెళ్ళగానే ఏంటి ఇంటర్వ్యూ మంచిగా అయిందంటే, కాలేదు బావా అని అంటది అనమాట. అనబడితే టైం వేస్ట్ అయిపోయింది ఏంటి అని అంటది బాలు. అనగానే వెళ్తుంది. బాలు ఏం చేస్తాడు, అతనే చూస్తాడు, ఇతనేంటి నిన్ను ఫాలో అవుతున్నాడు, నీ ఏంటి వస్తున్నాడు ఏంటి అసలు, ఆ రోజు కాలేజ్లో చూస్తాను ఈరోజు ఇక్కడ చూస్తున్నాను ఏంటి అసలు అని అంటే, ఏమో బావా కోయిన్సిడెంట్ అయ్యిండొచ్చు అని అనమాట. అయిన తర్వాత అతను తీసుకుంటాడు అనమాట. మల్లేశం టిఫిన్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అయిపోతుంది. మన బీనా ఏం చేస్తుంది, బాలుని చాలా సతాయిస్తుంది అనమాట. బావా అని చెప్పి కొంచెం సతాయిస్తుంది. సతాయించిన తర్వాత పొద్దున అయిపోతుంది. పొద్దున కాగానే మన బాలు అటు ఇటు తిరుగుతాడు. ఏంట్రా అటు ఇటు తిరుగుతున్నావు అని అంటే, ఏం లేదు అంటే, అత్తయ్య వాళ్ళ ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. మనోజ్కి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే, రోహిణి ఉంది కదా తనని ఇవ్వమని వచ్చాను అంటే అనమాట. రోహిణి వస్తుంది. రాగానే ఎందుకు మీనా ఏమన్నా ఇస్తే ఏమన్నా పోతుందా ఏంటి అని అంటే, మన బాలు ఏం చేస్తారు, గిచ్చుతాడు అనమాట. గిచ్చితే తనని ఎందుకు గిచ్చుతున్నావు అని అంటే, కుక్కలు వచ్చినా కానీ వీనే గిచ్చుతాను నేను అని అంటదన్నమాట. తర్వాత మన శృతి వాళ్ళు వస్తాడు, మీనా కొంచెం కాఫీ పెట్టియవా ప్లీజ్ అని అంటదన్నమాట. నువ్వు పెట్టిస్తంటే పెట్టి, లేకపోతే నేనే పెట్టుకుంటానంటే, ఇలా అడగాలి, వచ్చి డిమాండ్ చేసి అడిగితే ఎవరికైనా నచ్చదు అని అంటే, సరే అని పెట్టిస్తుంది అనమాట. ట్రిప్పుకి వెళ్ళేది లేదా, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అంటే, ఏం లేదు వీళ్ళు నిప్పులు పోసుకుంటున్నారు కదా అందుకే ముప్పులు ఆర్డర్ ఇచ్చాను అని అంటదన్నమాట. నిప్పులు ఆర్డర్ ఇచ్చావా అంటే, అవును అని అంటదన్నమాట. అటు ఇటు తిరుగుతాడు. ఏమైనా ట్రిప్పుకోవా మళ్ళీ అంటాడు అనమాట. అంటే ఎందుకోతాడు, వాళ్ళ పెళ్ళం బాగా సంపాదిస్తుంది కదా, పెళ్ళం చెప్పింది తినుకుంటా కూర్చుంటాడు ఇక ఇంట్లోనే అని అంటదన్నమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్